ఓకే రైట్. కోటేశ్వర గారు, నిన్న షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అఫ్ కోర్స్ ఆవిడ కుటుంబ ప్రభుత్వానికి కూడా చురకలు అంటించారు. ఈ కరెంటు ఛార్జీల విషయంలో అవ్వచ్చు, అదాని విషయంలో అవ్వచ్చు అని చేస్తూనే ఏదైతే వైసీపీ వాళ్ళు షర్మిల గారిని వ్యక్తిగతమైనటువంటి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆవిడ ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ ప్రభుత్వాన్ని అంటున్నప్పుడు ఆవిడ చాలా పాయింట్ టు పాయింట్ అన్నారు. వైజాగ్ రిషికొండ గొరిగేశారు బాత్రూమ్ వ్యూ కోసం, మీకు అది పర్సనల్ అవ్వచ్చు బాత్రూమ్, కానీ అది పర్సనల్ కాదు కదా రిషికొండ, అట్లాగే అని ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్. దీన్ని అంటే వైసీపీ వాళ్ళు ఈ షర్మిలని సంబంధించి ఆవిడని ఒక ఏపీసీసీ అధ్యక్షురాలుగా చూడటం లేదనుకోవాలా, లేదంటే కనుక ఆవిడ ఎంతకీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగానే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అనుకోవాలి సార్? దాని గురించి చెప్పబోయే ముందు అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఈ 6 నెలల్లో ఏం చేస్తా ఉంది అనేటువంటి దాని గురించి ఇంకొక ఉదాహరణ, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. నెల్లూరు జిల్లాలో క్వార్జ్ భూములు ఉన్నాయి, గనులు ఉన్నాయి. వైసీపీ హయాంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎంపీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అనిల్ కుమార్ బాబాయ్ వరుస రూమ్ కుమార్ ఏదో ఉంది పేరు, వాళ్ళందరూ కూడా వాటిని కబ్జా చేసి వేల కోట్ల రూపాయల ఖనిజాన్ని ఎగుమతి చేసి వేల కోట్లు సాధించారు. ఆ పెద్ద మనుషులు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరారు. ఇప్పుడు ఆ గనులన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయనేటువంటిది ఒకటి. దాని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఆయన ఆందోళన చేశారు. ఇప్పుడు వాటి గురించి మౌనంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ పెద్దలు. ఇప్పుడు వాళ్ళు వైసీపీ నుంచి ఇప్పుడు తెలుగుదేశంలో చేరినటువంటి పెద్దలు ఏం చెప్తున్నారంటే, మాకు లోకేష్ గారి మద్దతు ఉంది, ఆ గనుల్ని మా జోలికి వస్తే మీరు తాట తీస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారనేటువంటిది తాజాగా వచ్చినటువంటి వార్తలు లేదా జరుగుతున్నటువంటి ప్రచారం. అందువల్ల ఈ సెజ్జు భూముల్లో కానివ్వండి, లేకపోతే వీటిల్లో కానీ తెలుగుదేశం పార్టీ ఏదో మేలు చేస్తుంది. ఇప్పుడు ఆయన అల్లబక్ష్ గారు అంటున్నారు, బాధితులుగా ఉన్న వాళ్ళు ఫిర్యాదు చేయాలట. ఫిర్యాదు చేసేటువంటి స్థితిలో ఉన్నారండి వాళ్ళు. అంత చిన్న రైతులు, అంత వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చిన్న రైతులు అట్లాంటి వాళ్ళ మీద బడా షార్ప్ లాంటి వాళ్ళ మీద ఫిర్యాదు చేసేటువంటి స్థితిలో ఉన్నారా అంటే తప్పించుకోవడానికి ఒక ఎలిబిని ఎంచుకుంటున్నారు. ఆ ప్రభుత్వం వాళ్ళకి ల్యాండ్ ఇచ్చింది, రిటర్న్ ఇచ్చింది, మరి అక్కడ వాళ్ళ ప్రభుత్వం నేతలకే కదా అది ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకైంది మరి అప్పుడు అక్కడ దే హావ్ టు కంప్లైంట్ కదా, అది వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకుంటాం. మీరు నెల్లూరు విషయంలో మాట్లాడుతున్నారండి, క్వార్జ్ విషయంలో వచ్చేసి ముఖ్యంగా అలిగేషన్స్ ఫేస్ చేసి అనిల్ కుమార్ యాదవ్ గారు ఫేస్ చేశారు. ఎందుకంటే అల్లాబక్ష్ గారు ఒక్క నిమిషం, కోటేశ్వర గారు చెప్పింది నేను అంతకుముందు కాసేపటి క్రితం కూడా, అది మీ బాధ్యత. ఇప్పుడు వన్ ఆఫ్ ది కేసు అనుకుంటే, 1-2 కేసులు అనుకుంటే, అక్కడ ఒక కుట్రపూరితంగా జరిగింది, ఇవి 1-2 ఇప్పుడు బయటకు వచ్చినాయి, అది కూడా ఒక పత్రిక బయట పెట్టింది, కానీ మీరు తలుచుకుంటే పెద్ద విషయమే కాదు. కాబట్టి ఆ మొత్తం ముందుగా రికార్డు ఉంది కదా, ఎన్ని వందల ఎకరాలు వైసీపీ హయాంలో తిరిగి ఇచ్చారు, ఏ రైతులకు ఇచ్చారు, ఆ రైతులు ఇప్పుడు ఎక్కడున్నారు, పిలిపించండి మాట్లాడండి, మాట్లాడండి. అట్లా అలా చెప్పాలి కానీ కంప్లైంట్ ఇవ్వాలి కదా. కొంతమంది ఎంత అమాయకంగా ఉంటారంటే రైతులు, కొంతమంది ఎంత అమాయకంగా ఉంటారంటే ఎంతో కొంత ఆ రోజు తీసేసుకున్నాం కదా, అఫీషియల్ గా ఇచ్చేసాం కదా, డబ్బులు తీసేసుకున్నాం కదా, ఇక మనకు అది హక్కులు లేవనుకుంటారు, అంత అమాయకంగా ఉంటారు. అటువంటి వాళ్ళ హక్కులు కూడా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంగా మీకు ఉంటుంది. ప్రతి ఒక్క రైతుని కన్సల్ట్ అవుతాం. నెల్లూరు విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ గారు వాళ్ళకి విభేదాలు వాళ్ళ బాబాయ్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. అందుకని తెలుగుదేశం పార్టీని చిత్తశుద్ధితోటి దాన్ని చేస్తారా లేదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చెప్పుల్లో కాళ్ళు పెట్టి నడుస్తారా అనేటువంటిది సరే చూడాల్సి ఉంది. రాబోయేటువంటి రోజులు ఇవన్నీ చర్చకు వస్తే అరచేతులు అడ్డుపెట్టి సూర్యకాంత్ ఆపలేరు అన్నట్టుగా ఈ అక్రమాలను కూడా ఆపలేరు అనేటువంటిది నేను సందర్భంగా చెప్తున్నా. ఇక షర్మిల గారు చెప్పినటువంటి అంశాలని ఆమెను ఎట్లా గుర్తిస్తున్నారు లేకపోతే ఏమిటనేటువంటిది కాదు.
ఆమె లేవనెత్తినటువంటి అంశాలకి రాష్ట్ర ప్రభుత్వము సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆమె ఇద్దరి మీద తన యొక్క విమర్శల్ని ఆమె ఎక్కువ పెట్టారు. ఎందుకు అంటే ఒకళ్ళేమో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ బాధితురాలుగా ఆమెకున్నటువంటి ఇబ్బందులు ఒకటైతే, రెండోది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె లేవనెత్తినటువంటి అంశాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా వ్యక్తిగతమైనటువంటి విషయాలకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ దాన్ని ముందు అడ్రస్ చేయాలి. అలా అడ్రస్ చేయకుండా ఏదో కుటుంబ వ్యవహారంలో అని కాలక్షేపం చేస్తే అది కుదరదు. రెండోది, ఆమె లేవనెత్తినటువంటి అంశాల్లో అదానీ వ్యవహారం ఉన్నది. అదానీ వ్యవహారం గురించి నరేంద్ర మోడీ గారు ఆ విధంగా మౌనంగా ఉంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తా తోలు కొలుస్తా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయనకేమొస్తుంది నోరు? అదానీని అక్కడ కేంద్రంలోనే రక్షిస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళెందుకు మాట్లాడతారు? ఆయన చుట్టూ భజన చేస్తూ తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళు రాజకీయంగా. అందువలన అటువంటిది షర్మిల గారు ఆశించినా లేకపోతే ఇంకోళ్ళు ఆశించినా గానీ అది అంత వృధా ప్రయాస. అదానీ గారిని రక్షిస్తారు వాళ్ళు. అదానీ గారితో పాటు ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రక్షిస్తారు ఎన్డీఏ పెద్దలు. అందులో వాటా మరి చంద్రబాబు నాయుడు గారు ఎంత వాటా తీసుకుంటారో రక్షించే దానిలో, పవన్ కళ్యాణ్ గారికి ఎంత వాటా వస్తే మనకైతే తెలియదు. గత ప్రభుత్వం చేసిన తప్పులు మా పెద్దలు ఎందుకు చేస్తారు? అది కరెక్ట్ కాదు. మేము ఎందుకు చేస్తా ఉంటాం? విచారం చేయండి, చేస్తాం, వాడి మీద ఆదేశించండి. మేము జగన్మోహన్ రెడ్డి బాట అయితే మేము వెళ్ళామండి. అందుకని మాకు ప్రజలు ఎంతో నమ్మకంతో మమ్మల్ని మ్యాండేట్ ఇచ్చారు. ఇది హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. పక్కన వెళ్ళరు కానీ జగన్మోహన్ రెడ్డిని మీరు జైలు పంపుతారు, నాకు అభ్యంతరం లేదు, మీరు ఎక్కడ వదలరు. కానీ అదానికి వదులుకుని చూడండి, అదానికి వదులుకుని చూస్తే వాళ్ళతో ఉన్నటువంటి డీల్ రద్దు చేయండి. మీకు రద్దు చేసే అధికారం ఉంది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, మంచి పని చేశారు. ల్యాండ్ ట్యాక్స్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన వాళ్ళకి ఈ ఒప్పందం రద్దు చేయడం పెద్ద సమస్య కాదు. ఖచ్చితంగా ఇంకా ముందు ప్రతి ఒక్కరిపైన యాక్షన్ తీసుకుంటాం, చర్యలు తీసుకుంటాం. అదే మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు కానివ్వండి, మాజీ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానివ్వండి, ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. గతంలో అప్పుడు సోమిరెడ్డి గారు వెళ్ళేసి ఎన్నో పోరాటాలు చేశారు. ఆ క్వార్ట్స్ విషయంలో వాటిలో వాళ్ళు ఇజ్రాయల్ పంపించి ఎంతో అవమానాలు చేశారు. అటువంటి ఆ అంశాన్ని అసలు వదిలిపెట్టే సమస్య లేదు. వీళ్ళిద్దరిపైన ఖచ్చితంగా 100% యాక్షన్ తీసుకుంటాం. వీలే కాదు, అల్లబక్షి గారు ఒక్క నిమిషం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఆయన చేసుకున్న ఒప్పందాల పర్యవసానంగా ఇప్పుడు పెంచుతున్నారనేది తెలిసి కూడా ఆయన మీ మీదకే పోరాడడానికి రెడీ అవుతున్నాడు ఆల్రెడీ. ఏది ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ మీద. కాబట్టి 11వ తేదీ నుంచి మీ మీద పోరాడడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఆయన తప్పు లేకపోతే మీ మీద ఎట్లా పోరాడతారు? ఇప్పుడైనా మీరు ఆ డీల్ ఒప్పందాన్ని రద్దు చేయండి. ఎగ్జాక్ట్లీ. మీరు ఇప్పటికైనా ఇప్పుడు అదానీతో ఒప్పందాలు పర్యవసానంగా కదా ఇదంతా జరుగుతుంది. ఆ ఒప్పందాలు రద్దు చేయాలంటే ఆలోచించాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని ఉంటుంది. ఒక 3,000 కోట్ల రూపాయలు. ఒక్క నిమిషం ఆగండి. అప్పుడే సన్నాయి నొక్కడం స్టార్ట్ చేశారు కానీ మీరు ఒక్క నిమిషం ఆగండి. అదాని ఒప్పందం అంత ఈజీగా ఏది పడితే ఒప్పందాలు అంత ఎలా పడితే అలా క్యాన్సిల్ చేయడానికి ఉండదు. ఒకవేళ క్యాన్సిల్ చేస్తే ఆ ఒప్పందం ప్రకారం 3,000 కోట్ల రూపాయలు కట్టాలి అంటున్నారు. కట్టండి, అవసరమైతే 1,50,000 కోట్ల రూపాయలు 25 సంవత్సరాల పాటు ప్రజలు కడతారా? కడతారు. అలాగే సమీక్షించి అలాగే చేస్తాం. చెప్పాను ఈ విషయం ఏమంటే కొన్ని జీవోలు ఈ డబ్బుల విషయం మీరు ఇప్పుడు లేవైతే నేను మొన్న చెప్పాను. మీకు ఒక జీవో ఒక ఒప్పందం ఏర్పడిన తర్వాత ప్రభుత్వానికి దాంట్లో ఏ అంశాలు ఉన్నాయి. అసలు ఇంకొక విషయం ఇది జనాల్లోకి ఆల్రెడీ కన్వీనియంట్ గా తీసుకెళ్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. 3,000 కోట్ల రూపాయలు కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇల్లీగల్ గా చేసుకున్నప్పుడు అవి రద్దు చేసుకునే అధికారం ప్రభుత్వాలకు ఎప్పుడైనా ఉంటుంది. ప్రభుత్వానికి ఉంది, ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ఒకవేళ ఉంటే కోర్టులో తెచ్చుకోవాల్సిన అంశము వాళ్ళు కోర్టుకి వెళ్తారు, లేకపోతే ఆ యొక్క సంస్థ ప్రభుత్వం కోర్టుకి వెళ్తుంది. కోర్టులైనా దాన్ని తెలుసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ దీనిపైన శ్రద్ధ పెట్టినారు ముఖ్యమంత్రి గారు. కోర్టుకెళ్లే సాహసం కూడా చేయరు. మీరు నిజంగా కనుక చేస్తే కోర్టుకెళ్లే అవకాశం అక్కడ FBI రిపోర్ట్ లోనే ఉన్నప్పుడు చేసిన తప్పుకి మళ్ళీ కోర్టు దాకా ఒకవేళ కోర్టుకి వెళ్ళినా కూడా ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. అదే కదా కెన్యా చేసింది. అదే కదా
ఈ అంశం ముఖ్యమంత్రి గారి చేతిలో ఆన్ ప్రియారిటీ ఉన్నది. ఎవ్రీడే ఈజ్ ట్రాకింగ్ పర్సనల్లీ. దానిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టున్నారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. ఇంకా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాలు చేసుకోమని చెప్పండి. అందరికీ ఆ స్వేచ్ఛ ఉన్నది. ఎవరైనా చేసుకోవచ్చు పోరాటాలు. మరి వారి తప్పదని ఉంటే మీరు గత ప్రభుత్వ ఒప్పందాల ఫలితమే ఇప్పుడు మేము కరెంట్ ఛార్జీలు పెంచుతున్నాం అన్నారు కదా. ప్రజలకి అటువంటి సమాధానంలో కుదరవండి. ఆ ఒప్పందం ఎప్పుడు చేసుకున్నారు, ఎట్లా చేసుకున్నారు, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తామన్నారు, అవన్నీ కూడా మీరు ప్రజావాహనంలో పెట్టాల్సిన అవసరం. ప్రభుత్వం చేస్తున్న ఒప్పందంలో భారం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ భారాన్ని మళ్ళీ షేర్ చేసినటువంటి అంశంలో చెప్పారు అంతే తప్ప. బట్ మీరు అన్నట్టు రికవరీ ఆఫ్ లాస్ అసలు ఇంకా మాట్లాడితే ఆ ట్రూ అప్ చార్జెస్ అవన్నీ ఇప్పుడు ప్రజలకు మీరు ఏం హామీ ఇచ్చారు? ఇంకా కుదిరితే ఏమన్నా ఛార్జీలు తగ్గిస్తామన్నారు. తగ్గించకపోగా ఇప్పుడు యాడ్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏం చెప్తున్నారు? గత ప్రభుత్వ ఒప్పందాలు అంటున్నారు. కాబట్టి అవి కన్వీనియంట్ గా మీరు తప్పించుకోవడం అంటే కుదరదు. మీరు ఇచ్చినటువంటి హామీలు అవి మీకు పెంచినా కూడా రీజనబుల్ గా ఉంటది అంతే తప్ప అండి. రీజనబుల్ ఏంటండి బాబు? రీజనబుల్ ఏంటి? ఆల్రెడీ భయంకరంగా పెంచారు. అలా కాదండి, ఇయర్ టు ఇయర్ అనేది కాస్ట్ ఆఫ్ లివింగ్ పోతా ఉంటది. ఇప్పుడు గతంలో బస్ ఛార్జీల విషయంలో కూడా కానీ ఏ విధంగా పెంచారు, ఎంత వరకు పెంచారు, ఏ మేరకు పెంచారు అనేది ఇంపార్టెంట్. అది మనం తినే వస్తువులు కానివ్వండి, ఇవి కానివ్వండి, అన్ని కూడా రేట్లు అయితే పెరుగుతాయి ఉంటాయి. దాంట్లో తగ్గే విషయం అయితే ఉండదు. ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వం వచ్చినా అది పెరిగేది. కానీ ఎంత మేరకు పెంచామనేది ముఖ్యం. ఇప్పుడు మేము ఒకేసారి రూపాయి ఉండేది 10 రూపాయలు చేసాం అనుకోండి, రేపు రోజు ప్రజలు మళ్ళీ మమ్మల్ని రానియరు కదా. రూపాయి ఉండేది రూపాయి 10 పైసలు 20 పైసలు చేస్తే దట్ ఇస్ రీజనబుల్. So that depend upon the last రైట్. కోటేశ్వర గారు, సురేష్ గారు, ఇప్పుడు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2014-19 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రైవేట్ గా కొనుగోలు చేసినటువంటి విద్యుత్ ఛార్జీల యొక్క సర్దుబాటు లేదా ఇంధన ఛార్జీలని ఎప్పుడు అమలు జరిపారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత జనం నుంచి వసూలు చేశారు. దాన్నే తెలుగుదేశం పార్టీ పెద్దలు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జీలు పెంచేశారని చెప్పేసి ప్రచారం చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొనుగోలు చేసినటువంటి విద్యుత్ ఛార్జీలు దాదాపు 20,000 కోట్లని బాధుడే అని చెప్పేసి చెప్పినటువంటి పెద్దలు జనం మీద బాధుతున్నారు. అది మర్చిపోతే జనానికి ఆ మాత్రం గుర్తు లేకుండా ఉంటుందా? బాధుడే ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు. రైట్ సార్. వెంకటేశ్వర్లు గారు, ఈ షర్మిల గారు ఆవిడ అంశాల వారీగా చాలా చక్కగా ప్రశ్నిస్తుంటే అటు కూటమి ప్రభుత్వాన్ని లేదంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినాయి ఆవిడ స్పెసిఫిక్గా చెప్పారు. నేను ఒక పార్టీ అధ్యక్షురాలిగా అది నా విధి, నా డ్యూటీ అది అన్నప్పుడు నన్ను ఒక ఫ్యామిలీకి కన్ఫైన్ చేసేసి ఫ్యామిలీలో ఏదో చిన్న గొడవలు ఉన్నాయని చెప్పేసి పర్సనల్గా మాట్లాడుతున్నారని చెప్పేసి అనటం ఎలా సబబు అని చెప్పేసి ఆవిడ డైరెక్ట్గా, అలాగే ఇంకో మాట కూడా అన్నారు, నేను గదగా పర్సనల్స్ కనుక నిజంగా మాట్లాడితే మీరు ఒక్కడు కూడా గడప దాటి కాలు బయట పెట్టలేరని చెప్పేసి. మరి దీనికి ఎలాగో స్పందిస్తారో తెలియదు కానీ వైసీపీ వాళ్ళు. వెంకటేశ్వర్లు గారు ఒకసారి ఆడియో చెక్ చేయరు సార్? ఆడియో మ్యూట్లో ఉంది సార్, ఆడియో మ్యూట్లో ఉంది సార్. వ్యక్తిగత అంశాలు, కుటుంబ అంశాలు మనకు అవసరం లేదు. కానీ ఆమె చెప్పినటువంటి పాయింట్ మనం తీసుకోవాలి. పార్టీ ఏదైనా కుటుంబమైనా ఆమె 3 అంశాలు స్పష్టంగా చెప్పింది. నా పేరు లేదంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎంత వెర్రితనము! ముఖ్యమంత్రితో డీల్ అంటే ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి అని పేరు లేనా అంటారా, లేకపోతే ముఖ్యమంత్రి లేదంటారా? ఆమె అడిగిన పాయింట్ కరెక్ట్. అంత మరి మూర్ఖంగా మాట్లాడడం మనకు కరెక్ట్ కాదు. కాబట్టి ఇది ఒకటి. 2, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరు ఇంత చెప్తున్నారు కదా, ఇప్పటికి మీరు అదాని గురించి మాట్లాడట్లేదు, అదాని గురించి నోరు ఇప్పట్లేదు, ఇప్పుడు ఆయన పైన విచారించి ఆయన పైన చర్య తీసుకుంటామని మీరు మాట్లాడట్లేదు. దీని వెనక అదానికి భయపడి మీరు ఏమైనా చేస్తున్నారా అనేది 2వ పాయింట్ చెప్పింది. 3వ పాయింట్, వాళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడాల్సింది ఆయన సమాధానం ఆయన చెప్పకుండా ఇతరులతో చెప్పిస్తున్నారు. మరి ఆయన నిజంగా అటువంటివి లేదనుకుంటే, అమ్మా నువ్వు మా చెల్లి అయినా ఇటువంటి రాజకీయాలను నీవు తప్పని ఎందుకు ఖండించలేకపోతున్నారు? వాస్తవం కనిపిస్తున్నాయి కాబట్టి అవి మనం మాట్లాడాలి. 4వ అంశం ఏమిటంటే, వెంకటేశ్వర్లు గారు
జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఈ షర్మిల గారికి సంబంధించిన ఆవిడ ప్రశ్నలకి సమాధానం అడిగితే ఆయన ఎంత దాన్ని తీసి పారేశారంటే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆవిడ నన్ను క్వశ్చన్ చేయడం, ఆ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎంత ఓటింగ్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది, వాళ్ళ గురించి అసలు మాట్లాడటం అనవసరం అనేది ఎంత ఆక్షేపణీయం అండి అది. అంటే ఒక పార్టీకి ఓటింగ్ లేకపోతే ఇక వాళ్ళకి ప్రశ్నించే అధికారం ఉండదా? అంటే ప్రజల్లో చాలా 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 వ్యూహాత్మకమైన మాటలు అవి. మీరు మరి అంత అమాయకంగా మాట్లాడకపోవడం కాదు, వ్యూహాత్మక. ఆమె మీద మాట్లాడితే ఇంకా ఏమి బయటకు వస్తావనే ఒక భయము, ఆందోళన లోపల ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చర్చ జరుగుతుంటే ఈ రోజు వరకు కూడా ఒక మాట మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు మాట్లాడట్లేదు? ఈమె మాట్లాడుతుంది కదా, ఈమె కూడా వ్యక్తిగత విషయాల కంటే రాజకీయ అంశాలే మాట్లాడుతుంది కదా, మరి ఆ మాట ఎందుకు మాట్లాడట్లేదు? మరి ఆ మాటకు వస్తే ఏమీ లేదు, పర్సెంటేజ్ లేదు. అప్పుడు మరి నీకు 40% ఓట్లు, నాకు 11 సీట్లు వచ్చాయి అంటే నీకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తారా? ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి గోరా? అంటే జనము మిమ్మల్ని గెలిపిస్తే జనం కోసం పనిచేస్తారా? మీరు చేసేది ఏముంది? ఒక 80 ఏళ్ళు ముసలాంకి అధికారం ఇస్తే ఆమె చేసేది, నువ్వు చేసేది ఏముంది? అధికారంలో ఉంటే మునగాళ్ళు, అధికారం లేకపోతే మూడు కూర్చుంటారా? మరి మీరు నిజంగా ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజలు 40% ఓట్లు వేశారన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ఈ ప్రభుత్వం చేసే మోసాలని ఈ 6 నెలలు ఏం చేశారు? నిలయని మీ చేతనైతే అంటే నీకు పర్ఫెక్ట్ గా ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చి, సీట్ ఇచ్చి, నీకు చంద్రబాబుతో సమానం గంట సమయం ఇస్తే నువ్వు అసెంబ్లీకి వెళ్తావు, లేకపోతే లేదు. ఇక్కడే మీ అసమర్థత కనపడుతుంది. అదేవిధంగా షర్మిల గారి గురించి తక్కువ పార్టీ, ఓటింగ్ శాతం తక్కువ ఉందో మాట్లాడడం కాదు బ్రదర్, అదే ఇంకోరు మాట్లాడితే వేరుంటుంది. ఆమెకి వాళ్ళ రహస్యాలంతా ఆమె గుప్పెట్లో ఉన్నాయి. ఆమె గుప్పెట్లో ఉన్నది కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఎంత తక్కువ మాట్లాడితే మన గౌరవం అంత మిగులుతుంది, వాళ్ళ జోలికి పోవద్దు అనేది ఉంది. తర్వాత షర్మిల గారు కూడా ఈ అదాని గురించి దీని గురించే మాట్లాడుతుంది తప్ప, మరి ఈడీ కేసు ఉన్నటువంటి వాన్పిక్ భూములు కానీ లేదా లేపక్షాల భూములు ఆమె కూడా మాట్లాడమనండి, ఎందుకంటే ఆమె కూడా తెలుసు ఆ విషయం. ఆ భూములు, ఆ కేసులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఈడీ కేసులు స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఆ విషయం ఆమె కూడా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? కాబట్టి ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకున్నాయి. ఆమె గురించి మాట్లాడకపోవడానికి భయంకరమైనటువంటి ఒక భయము వైసీపీ నాయకుల్లో పట్టుకుంది. అది మాట్లాడితే ఇంకా ఏమవుతుంది అనేది ఉంది. కాబట్టి ఆ చిన్న పార్టీ దాని గురించి స్పందించట్లేదు అనేది కాదు. వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, తెలుగుదేశము, వీళ్ళందరికంటే కూడా భయం ఆమె నుంచే వాళ్ళకు ఉంది. ఆమె డైరెక్ట్ చెప్పారు, ఆమె వల్లే మేము ఓడిపోయిందని చెప్పారు. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఆమె వ్యక్తిగతంగా ఏమనుంటే వాళ్ళ విషయాలు మాకు సంబంధం లేదు, కానీ రాజకీయంగా మాట్లాడినప్పుడు రాజకీయంగా ఎదుర్కోవాలి. తెలుగుదేశం వాళ్ళకి నేను చెప్పేది ఏమంటే, అయ్యా ఆయన 2011వ తేదీ నుంచి పోరాటానికి పిలిపించారు మీ మీద, మీ చేతనైతే బయటకు అరెస్ట్ చేయండి, ఆయన మీద ఆలోపు ఈ అదాని వీళ్ళిద్దరు డీలు రద్దు చేయండి మీ చేతనైతే. కానీ మీరు ఆ పని చేయలేరు కదా. కాబట్టి మీరు తప్పులు చేశారు. ఇందులో కోటేశ్వరరావు గారు చెప్పారు, ఆయనకు బాగా అనుభవం ఉంది. విద్యుత్ సంస్కరణలో వరల్డ్ బ్యాంక్ సంస్కరణ చేపట్టిందే చంద్రబాబు నాయుడు గారు 2000లో. ఆ దెబ్బ ఎంత జరిగిందో మీకు తెలుసు. ఎంత 20 ఏళ్ళు మీరు ప్రజలకి పదాలు వాడడం సమంజసం కాదు, కానీ మీకు ప్రపంచ బ్యాంకు జీతగాడని మీకు ఆ పదం నేను చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి వరల్డ్ బ్యాంక్ సంస్కరణ చేపట్టి, విద్యుత్ సంస్కరణ చేపట్టి తీసుకొచ్చిందే మీ నాయకత్వంలో. దాన్ని ముందుకు తీసుకుపోయింది జగన్మోహన్ రెడ్డి. భారతదేశంలో సంస్కరణలకి మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత గుజరాత్. అందుకోసం కరెంటు ఛార్జీలు ఆయన సర్ఛార్జీల పేరు మీద వసూలు చేస్తున్నాడు. మీరు కరెంటు బిల్లులు చూడండి, వాస్తవ కరెంటు బిల్లు 900 వస్తే ఇంధన సర్ఛార్జీ కింద 600 ఉంటుంది. అంటే ఇది ఎవరు చేసింది? పాతకాలంలో అంటే గత ప్రభుత్వం హయాంలో కరెంటు బిల్లు కట్టాల్సిన దానికంటే తక్కువ కట్టారు, మీరు వాడిన దానికంటే ఇప్పుడు దాన్ని సర్దుబాటు చేస్తారు. అంటే దాదాపు 28,000 కోట్లు. మరి మిమ్మల్ని కూడా అనాలి కదా. ఇంతకుముందు కోటేశ్వర గారు చెప్పారు కదా, మిమ్మల్ని కూడా బాధ పేరు రాకుండా చూసుకోండి. ఇంకా రకరకాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వచ్చి మన రాష్ట్రానికి రావాల్సిన వాటాను రాబట్టండి. ఇప్పుడు మంచి అవకాశం ఉంది మీ చేతిలో. మాయల్ పక్కన సాగు చిలుకలో ఉన్నట్లు నరేంద్ర మోడీ సాగు మీ చేతిలో ఉంది. చేతనైతే మీరు దాన్ని తీసుకురండి, మీరు సాధించండి. కేంద్రం నుంచి రెవెన్యూ లోటు 70,000 కోట్లు ఉంది. ఆ రెవెన్యూ లోటు మీరు సాధిస్తే ప్రజల మీద భారాలు వేసి తగ్గుతుంది.
ఇంకా అంతేకాదు, ఇప్పుడు రేపు బస్సు ఫ్రీ, మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మీరున్న సూపర్ 6 అమలు చేస్తే 80,000 కోట్లు కావాలా ప్రకాష్ గారు సోదరా, 80,000 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి చేస్తారు మీరు? 80,000 కోట్లు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి పేదలకు ఇస్తారా, లేదా 80,000 కోట్లు ప్రజల మీద మళ్ళీ భారాలు మోపుతారా? నాకు అనిపిస్తుంది మాత్రం మీరు భారాల ద్వారా ఇది ఇస్తారా అనుకుంటున్నా. అందుకోసం అవి లేకుండా చూసుకోండి. షర్మిల గారు ఇచ్చిన దాన్ని ఆమె తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా మీ కూటమి ప్రభుత్వమే ప్రశ్నించింది. మీరు వెంటనే అరెస్ట్ చేసి ఆ డీల్ను రద్దు చేయండి, అప్పుడు మిమ్మల్ని కూడా ప్రజలు నమ్ముతారు. వెంకటేశ్వర్లు గారు, ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజాబాహుళ్యంలోకి రావాలనే కోరుకుంటున్నాం. ఇంకోటి, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపొచ్చు, ప్రజలకు తీసుకువెళ్ళొచ్చు, దాంట్లో క్వశ్చన్ ఏం లేదు. అయితే చెప్పేటప్పుడు మనం మాట్లాడేది, అందులోనూ ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశాడు, అలాగే రాజకీయాల్లో 10-15 సంవత్సరాలు ట్రూత్ఫుల్గా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, సూపర్ 6 అసలు మొదలే పెట్టలేదు అన్నాడు. ఈజ్ ఇట్ ట్రూ? అది కరెక్ట్? ఇప్పుడు సూపర్ 6 మొదలైంది, ప్రారంభం అది గ్యాస్ సిలిండర్ తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు రేపు పొద్దున ఉగాది నాటికి మొత్తం చేస్తామని చెప్తున్నారు. నాకు గుర్తున్నంత వరకు సార్ పెన్షన్లు కూడా దాని కిందే వస్తుంది. చేశారు. వికలాంగులు కూడా హర్షించదగిన విషయం ఏమంటే ఈ రోజు వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున పెంచారు. ఒక చిరు ఉద్యోగికి ఎంత వస్తుందో వికలాంగులు కనిపించారు. ఇవన్నీ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు ఒక చిన్న వెహికల్ వికలాంగులకి అటు ఇటు పోవడానికి, చిరు వ్యాపారం చేసుకోవడానికి ఒక బైకులు కూడా ఇస్తున్నారు. ఇవన్నీ మంచివే. కానీ వీటి వల్ల, సంక్షేమ పథకాల వల్ల సంపూర్ణమైన దారిద్ర్యం, పేదరిక నిర్మూలన జరగదు. పేదరిక నిర్మూలన సంపూర్ణంగా జరగాలంటే పేదల చేతులకి భూమి రావాలి, నీటి సౌకర్యము రావాలి, ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగ పరిశ్రమలు కానీ డెవలప్ కావాలి. ఇవి 3 ఎప్పుడైతే జరుగుతాయో పేదల కొనుగోలు శక్తి పెరిగితే ప్రజలే నీకు తిండి పెడతారు. మీ రూపాయి కిలో బియ్యం అవ్వాల్సిన అవసరం లే. పేదలే 100 రూపాయలు కొనుక్కునే శక్తికి తీసుకొచ్చే పథకాలు పెట్టండి. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆ సూపర్ 6 లో పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, వెంటనే అమలు చేయండి. అదే విధంగా బస్సు మహిళలకు అని చెప్పారు, అమలు చేయండి. ఎందుకంటే నేను భద్రాచలం నుంచి విజయవాడకు వస్తున్నాను. విచిత్రమైన ఒక ఘటన చెప్తున్నాను. ఆంధ్ర బస్సు ఎక్కింది ఒక తెలంగాణ, కొత్తగూడెం ఎక్కడానికి. బస్సు ఎక్కితే కండక్టర్ టికెట్ అన్నాడు. ఫ్రీ కదా అన్న. ఫ్రీ కాదు, ఇది మా ఆంధ్ర బస్సు అన్నాడు. అయ్యా నాకు ఫ్రీ బస్ అని ఉద్దేశంతో నా రూపాయి కూడా లేదు నా దగ్గర అంటే, వాస్తవంగా జరిగింది చెప్తున్నా. అమ్మ నా దగ్గర 30 రూపాయలు ఉందంటే నేను 30 ఇస్తే ఇంకొక ఆయన పక్కన ఉన్నాయన 25 ఇస్తే 55 రూపాయలకి టికెట్ ఇచ్చారు. అంటే ఒకే డిపో నుంచి ఇంకోటికి అక్కడేమో ఫ్రీ, ఇక్కడేమో లేదు. తొందరగా అమలు చేయండి, మహిళలు మిమ్మల్ని చేస్తారు. అదేవిధంగా సబ్సిడీ గ్యాస్లు ఇవ్వండి, మీరు చెప్పినట్టు పేద విద్యార్థులకి రియంబర్స్మెంట్ ఇవ్వండి. ఇవన్నీ మీరు చెప్పారు కదా. అదేవిధంగా పేదలకు కోనే రంగారావు కమిటీ ప్రకారంగా పేదలకు భూమి రెగ్యులర్ చేస్తాం, దొంగలు ఆక్రమించుకున్న భూములను తిరిగి పేదలకు ఇస్తామన్నారు. అవన్నీ ఈ 6 నెలల్లో టార్గెట్ పెట్టుకొని చేయండి. అదేవిధంగా పోలవరం నిర్వాసితులకి ప్రాజెక్టు ఎత్తు పెంచుతామని మీ సోదరుడు మన రాలే సురేష్ గారు గుద్ది అడిగాడు. 42కే ఆపుతారా, 47కి ఆపుతారని. ఈ రోజు పేపర్లు చూస్తుంటే 42.7కి ఆగినట్లు కనపడుతుంది. నేను ఆ రోజు చెప్పాను 12,000 కోట్లే కాబట్టి దీనికే స్థిరపడతారేమో ఆలోచించండి అన్నారు. ఆ పోలవరం అంటే మీరు ఏం చెప్పారు, ఏపీ అన్నారు. ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఇవే మా టార్గెట్ అన్నారు. అవి చేయండి. ఇవన్నీ చేస్తే ఈ సంక్షేమ పథకాలు అడుగురు, ఈ పెన్షన్లు అడుగురు, ఈ అభివృద్ధి చేసి పరిశ్రమలు వస్తే. గత 5 ఏళ్లలో నా కూతురు ఇంజనీరింగ్ లో #1 JNTUలో చదివింది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఒక్క సాఫ్ట్వేర్ రంగం ఒక్కటంటే ఒకటి లేదు. హైదరాబాద్కే పోవాలి. అక్కడ పోతేనేమో నాన్ లోకల్, ఇక్కడికి వస్తేనేమో నాన్ లోకల్. మేము హైదరాబాద్ లో ఉండి ఇక్కడికి వచ్చి ఎక్కడ లేకుండా చదువుకున్న పిల్లలు ఆంధ్ర రాష్ట్రంలో లక్షల మంది ఉన్నతమైన చదువు ఉద్యోగాలు లేరు. ఇప్పుడు మెగా డిఎస్ ఈ రోజు ప్రకటిస్తామని మీరు చెప్పారు 6వ తేదీ. మరి చిన్న వెలుగు పెట్టారు. ఈ రోజు ఏదో కమిటీ వేసాము, ఆ కమిటీ వచ్చేంత వరకు వర్గీకరణ ఎంతో లేదన్నారు. మరి ఎక్కడ పోతుంది ఇది? అందుకోసమే ఉద్యోగాలు ఫిలప్ చేయండి, పేదలకు భూ పంపిణీ చేయండి, ఇళ్ళు కట్టించండి. ఈ సూపర్ 6 కాదు, భూమిని కూడా అందులోకి చేర్చి సూపర్ 7 చేయండి అని అభినందిస్తాం. ఓకే వెంకటేశ్వర గారు, ఇకపోతే మీరు కంక్లూడ్ చేసేయండి. అల్లాబక్షి గారు, ఈరోజు షర్మిల గారు ఏసీబీ ఆఫీస్ ముందుకు వెళ్ళి చాలా వినూత్నంగా ఒక పంజరంలో ఏసీబీని చూపించింది. అంటే ఒక టైంలో సిబిఐని ఎలా అయితే సుప్రీంకోర్టు పంజరంలో చిలక అని చెప్పేసి ఎలా అయితే ఒక పేరుందో, కరెక్ట్గా అదే అనాలజీని ఈరోజు
ఏపీలో ఏసీబీ పంజరంలో చిలక మాదిరి ఉంది అని చెప్పేసి ఆమె చాలా దాన్ని ఏమంటారు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పింది. కాబట్టి ఏసీబీకి ఆ పవర్స్ అన్నీ కూడా మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి వెసులుబాటు ఆ స్వేచ్ఛ ఇవ్వటం లేదని చెప్పేసి ఆవిడ డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నారు. లేదండి, క్లియర్ గా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కి ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్వేచ్ఛ ఉంటది. యాజ్ పర్ చట్టపరంగా ఏదైతే తీసుకోవాలో అవన్నీ వాళ్ళు నిర్ణయాలు తీసుకుని వాళ్ళే చేసుకోవచ్చు, యాక్షన్ ప్లాన్ చేయొచ్చు. దాంట్లో ఎటువంటి ఇదేం లేదండి. పంజరం లాగా దాన్ని లాగి పెట్టుకోవడం, అంటి పెట్టుకోవడం అలాంటి ఉద్దేశాలు అయితే లేవు, అవసరం లేదు కూడా మాకు. ఇంకోటి, ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఏదైతే సూపర్ 6 అంటే ల్యాండ్ ఉన్నాయో అవన్నీ అమలు చేస్తాము. సంక్షోభం లేకుండానే సంక్షేమ కార్యక్రమం చేసుకుంటూ వెళ్తా ఉంటాం. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇస్ ద నెంబర్ 1 సీఎం చీఫ్ మినిస్టర్. హౌ టు డెవలప్ ఏ స్టేట్, ఎలా రెవెన్యూ జనరేట్ చేయాలి, ఎలా కంపెనీలు తీసుకురావాలి, ఎలా పెట్టుబడి తీసుకురావాలి అనేది ఈజ్ ద నెంబర్ 1. ఇప్పుడు సూపర్ సిక్స్ లో అతి తక్కువ అంటే ఖర్చు లేకుండా ఇమ్మీడియట్ గా చేయగలిగింది ఏంటి? అదే చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, అటు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ. ఏది మహిళలకు ఫ్రీ బస్సు. ఎందుకని ఇంత జాప్యం? రెండో పాయింట్, మీరు రెండు అమలు చేశారు, కాదంటలేదు. నేనేమన్నానంటే మిగిలిన వాటిలో కూడా అంత జాప్యం చేస్తున్నాం. 6 నెలలు అంటే చాలు, సఫిషియెంట్ టైం వచ్చింది. ఇప్పుడు ఫీ రీయింబర్స్మెంట్ సంగతి ఏంటి? అది చాలా ముఖ్యమైన విషయం కదా. దాని గురించి అది ఎప్పుడు చేస్తారు? ఒక షెడ్యూల్ ఇవ్వాలి, ఒక టైం బౌండ్ పెట్టాలి. దాంట్లో కూడా 1 month లో అమలు చేస్తామండి. దాంట్లో కూడా ఒక 1 or 2 months అమలు చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన ముందు తప్పిదాన్ని అసలు వాళ్ళు ఏమొచ్చింది రెవెన్యూ, ఎంత ఖర్చు చేశారని అవకతవకలు మొత్తం మెస్అప్ చేసేసారు ప్రీవియస్ గవర్నమెంట్. దాని అంతా సెటరేట్ చేసే ప్రాసెస్ లో సూపర్ 6 ఆల్రెడీ మనం 2 అమలు చేసాము. ఇంకా 3వ, 4వ, 5వ, 6వ కూడా ఇమీడియట్ గా అమలు చేస్తాం. వీఆర్ జస్ట్ 6 months కంప్లీటెడ్ అండి. ఇంకా 1 or 2 months అయితే మీకు మొన్న గ్యాస్ అనేది దివాళీ కానుక ఇచ్చాం. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది, హ్యాపీ న్యూ ఇయర్ ఇంకోటి ఇస్తాం ఖచ్చితంగా. మళ్ళీ ఇంకో పండుగ వస్తుంది, దాన్ని కూడా ఇంకో అమలు చేస్తాం. సో 1 by 1 వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ అండి. ఇంకోటి, మీరు అన్నట్టు మన మిత్రుడు అన్నట్టు కూడా 80,000 కోట్లు కావాలంటున్నారు. ఇది కూడా ఒక మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మేమైతే హామీలు ఇచ్చాం, వాటిని అమలు చేయాలి. మళ్ళీ రాష్ట్రానికి సంక్షోభం రాకూడదు, రెవెన్యూ జనరేట్ చేయాలి. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కాడి నుంచి కూడా మనకి అడిషనల్ ఇన్కమ్ వచ్చేటట్టు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ కూడా మనం కీలకంగా ఉన్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ లో ఇవన్నీ అంశాలు మనం పెట్టుకొని అన్ని చాకచక్యంగా వర్కౌట్ చేసుకుంటూ వెళ్తాం, అన్ని అమలు చేస్తాం. అంతే. ఇక ఈ సూపర్ లిస్ట్ లో ల్యాండ్ అంశాలే కాదు, ఇతర అంశాలు అన్ని కూడా లైక్ మెగా డిఎస్సి కానివ్వండి, ఇంకా ఉద్యోగాలు, కంపెనీలు తీసుకురావడాలు, పెట్టుబడులు తీసుకురావడాలు, ఇన్కమ్ జనరేట్ చేయడాలు, రాష్ట్ర జీడిపి పెంచడము, ఇవన్నీ చేస్తాం ఖచ్చితంగా. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది గవర్నెన్స్. ఏ గుడ్ గవర్నెన్స్, క్లియర్ గవర్నెన్స్ ఇస్తాం, మెరుగైన గవర్నెన్స్ ఇస్తాం, మంచి గవర్నమెంట్ అనేది ఇస్తాం. రైట్. కోటేశ్వర గారు కంప్లీట్ చేయండి. నేను చివరిగా ఒకటే చెప్పదలుచుకున్నాను. 80,000 కోట్లు ఏం చేస్తారు, ఏం చేయరు, అమలు చెప్తారా లేదా అనేటువంటి పక్కన పెడదాం కాసేపు. 8 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడదు. ఉమ్మడి రాష్ట్రంలో సవరించినటువంటి అసంఘటిత రంగ కార్మికుల వేతనాలు తప్ప చంద్రబాబు నాయుడు గారి మొదటి 5 ఏళ్లలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి రెండో 5 ఏళ్లలో కానీ వాటిని సవరించలేదు. తెలంగాణలో కూడా అదే చేశారు. వాటి గురించి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏ ఎన్నికల మేనిఫెస్టోలో వేటిలో కూడా చెప్పలేదు. ఎందుకని దాదాపు 1.5 మంది అసంఘటిత రంగ కార్మికులు, వ్యవసాయ కార్మికులు కావచ్చు లేదా ఇతరులు కావచ్చు, వాళ్ళ వేతనాలన్నీ సవరించడానికి చేతులు ఎందుకు రావడం లేదు ప్రభుత్వానికి అనేది నా ప్రశ్న. చివరిగా అల్లబక్షి గారు అది కూడా నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. అల్లబక్షి గారు, కోటేశ్వర గారు, వెంకటేశ్వర్లు గారు, అలాగే నాగార్జున గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.